ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో 4 గ్రామాలు ఉన్నాయి. ఈ 4 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతున్నాం. ప్రభు, ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండలంలో ఉన్న 4 గ్రామాలపై మీ కృపను చూపించండి. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయనా, ఈ మండలంలో ఉన్న ప్రజలందరి మనోనేత్రాలు మీరు వెలిగించండి. కృప కలిగిన తండ్రి, ఈ మండలంపై మీ కృపను ప్రోక్షించండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దైవ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మండల ప్రజల జీవితాల్లో మీ గంభీరమైన కార్యాలు మీరు జరిగించి, మీరు మహిమను, మీరు ఘనతను, మీరు ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి ప్రారంభించి ఈ పరిచర్యలో ప్రస్తుతానికి నిన్నటి దినం వరకు లూకా సువార్త 14వ అధ్యాయం పూర్తయింది. మనం నేటి నుండి లూకా సువార్త 15వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ అధ్యాయంలో మొత్తం 32 మాటలు ఉన్నాయి. ఈ 32 మాటల ద్వారా ప్రభు మనల్ని బలపరచును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 15వ అధ్యాయము 1-2 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకునిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బోధను వినటానికి, ఆయన మంచి బోధకుడు, ఆయన గొప్ప బోధకుడు. ఆయన బోధ అనేక మందిని పాపము నుండి, శాపము నుండి విడిపించింది. యేసు ప్రభుల వంటి వారి బోధ ఎవరూ చేయలేరు. అయితే ఈరోజు చాలామంది బోధలలో ప్రభు కనిపించకపోవడం అది విచారమైన సంగతి. యేసు ప్రభుల వారి బోధ వినటానికి మరి సుంకరులను, అట్లాగే పాపులు ఆయన బోధ వినుటకు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన
బోధన వినటానికి వారు రావటం చూసిన పరిసయ్యులు, శాస్త్రులు ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకున్నారు. ఎంత విచారకరమైన సంగతి! సనిగేవారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. దైవ సేవకులు దేవుని కొరకు ఖర్చు పెట్టిన సనిగేవారు ఉన్నారు, ఖర్చు పెట్టకపోయినా సనిగేవారు ఉన్నారు. దైవ సేవకులు ఎంతో ప్రేమతో చూసిన సనిగేవారు ఉన్నారు. మీరు దయచేసి గమనించండి, ఎవరైతే సనుగుతారో వారు దైవ సంబంధమైన వ్యక్తులు కాదు, మీరు గుర్తించాలి. రెండవది, సనిగే వ్యక్తులు ఆత్మ సంబంధమైన వ్యక్తులు కాదు. మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వింటే ఆ సనుగుడు అనేది దైవ సంబంధమైన ఆత్మ కాదు. రెండవది, ఆత్మ సంబంధమైన ఆత్మ కాదు. ఎవరిలో అయితే శరీరం పనిచేస్తుందో వారు ఏం చేస్తామంటే సనుగుతూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా సనిగారు. బైబిల్లో సనిగి దేవుని కార్యాలు చూడలేని వారు చాలామంది ఉన్నారు. దయచేసి గమనించండి, ఈ ఉదయకాల సమయంలో ఆయన బోధిస్తూ ఉన్నారు. ప్రభులు వారు ఆయన బోధన వినటానికి సుంకరులు, పాపురులు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన బోధ వింటూ ఉన్నారు. ఇది చూసిన పరిసయ్యులు, శాస్త్రులు అంటున్నారు, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని సనుగుతూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా నా ప్రేమపూర్వకమైన హెచ్చరిక, ఒకవేళ మీరు ప్రభు మీద సనుగుతూ ఉన్నారేమో, లేకపోతే ప్రభు సేవకుల మీద సనుగుతూ ఉన్నారేమో, పరిచర్య కొరకు సనుగుతూ ఉన్నారేమో, ఆత్మీయుల మీద సనుగుతూ ఉన్నారేమో, అది మనకు తగినది కాదని ఒక దైవజనుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ప్రజలు సనగకూడదు, దేవుని ప్రజలు సనగకూడదండి. సనగటం అది దేవుని పని కాదు, అది దెయ్యం పని. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆత్మ మీలో పనిచేస్తే మీరు సనగరు, మీరు స్తుతిస్తారు. దెయ్యము ఆత్మ మీలో పనిచేస్తే మీరు స్తుతించలేరు, మీరు సనుగుతారు. యేసు ప్రభులు వారితో భోజనం చేస్తున్నాడని వారు చాలా సనుగుకున్నారంట. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఏ విషయంలో సనుగుతూ ఉన్నామో, ఏ విషయంలో దేవుడిని బాధ పెడుతున్నామో, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మనల్ని మనం పరిశీలన చేసుకుని ప్రభుకు సమర్పించుకుందాం. నేను చేసే చిన్న పరిచర్యలో అనేక రీతిలుగా అనేక మంది సనిగేవారు చాలామంది ఉన్నారు. నేను సనిగేవారి వైపు చూడను. నన్ను పిలిచిన నమ్మదగిన జీవము కలిగిన దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోతున్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయ కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ కీర్తిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవా, లూకా సువార్త 15వ అధ్యాయం 1-2 మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీరు మంచి బోధకులు. మీ బోధ అనేక మంది జీవితాల్లో కార్యం చేసింది. అటువంటి బోధలు కనుమరుగైపోయిన రోజులకు వచ్చాం ప్రభు, క్షమించండి దేవా. పరిసయ్యులు నాయన, శాస్త్రులు సనుగుతూ ఉన్నారు. ఈరోజు పరిసయ్యుల వంటి వారు, శాస్త్రుల వంటి వారు మా సంఘాలలో, మా పరిచర్యల్లో, మా కుటుంబాల్లో ఉన్నారు దేవా. అటువంటి సనుగుడు నాలో మాలో ఉండకుండా మీరు సహాయం చేసి మహిమ ఘనత ప్రభావమును పొందుకున్నామని ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.